హాయ్ ఫ్రెండ్స్. అనగనగా ఒక రాజ్యం. అందులో ఒక రాజు ఉండేవాడు. అతని తర్వాత వారసులు ఎవరు లేరు. అతనికి వారసులను ఎలా ప్రకటించాలి అన్న ఆలోచన కలిగింది. అతను చాలా బాగా ఆలోచించి ఒకరోజు దండోరాయించాడు ప్రజలందరినీ అక్కడికి రమ్మని. అందులో ఉన్న యువకులకి రాజు వారసునిగా అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. దాంతో అందరూ సంతోషించారు. అక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఒక విత్తనం ఇచ్చి పంపించాడు. వారిలోకి ఒక నెల రోజుల పాటు దాన్ని ఎవరైతే మొక్కగా చేసి తీసుకొని వస్తారో వారిని నా వారసునిగా ప్రకటిస్తానని తెలిపాడు. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వెళ్ళి దాని మొక్క వేసి నీరు పోసి చెట్టుని తీసుకొని రావాలని ప్రయత్నం చేశారు. కానీ అందులో ఒకే ఒక పిల్లవానికి మాత్రము ఎంత ప్రయత్నించినా అది చెట్టుగా మారలేదు. అందరూ రావాల్సిన సమయానికి వచ్చారు, కానీ అందరూ చెట్టు పట్టుకొని వచ్చారు, కానీ ఆ ఒక్క పిల్లవాడు తప్ప. ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఆ రాజు ఆల్రెడీ అవి కాల్చి వేపినటువంటి విత్తనాలు ఇచ్చాడు. దానివల్ల ఎవరికి చెట్లు అనేది రాదు. అంటే దాని అర్థం వారందరూ మోసం చేశారని. కేవలం ఒకే ఒక పిల్లవాడు మాత్రం నిజాయితీగా తనకు చెట్టు రాలేదన్న సంగతి తెలిపాడు. ఆ ఆ విషయాన్ని తెలుసుకున్న అందరూ కంగు తిన్నారు. దాంతో పిల్లవాడికి వారసునిగా ప్రకటించాడు.